యువతరం కోసం పెట్టిన పార్టీ తెలుగు నవగర్జన పార్టీ అని పార్టీ వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షుడు కాట్రు నాగబాబు పేర్కొన్నారు. తెలుగు నవగర్జన పార్టీ పేద ప్రజల కోసం అష్ట దిగ్బంధనం పేరుతో పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలుగు నవగర్జన పార్టీ అని పార్టీ వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షుడు కాట్రు నాగబాబు తెలియజేశారు. తెలుగు నవగర్జన పార్టీ ఆవిర్భావ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాకినాడ దంటుకల క్షేత్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేద ప్రజల కోసం మా పార్టీ అధికారం రాగానే ఉచిత విద్యా వైద్యాన్ని అమలు చేయటం జరుగుతుందన్నారు. రైతుల రాజుగా చూడటమే మా పార్టీ లక్ష్యమన్నారు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతుకు పంట నష్టాన్ని 3 రెట్లు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. వ్యవస్థలో మార్పు వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. ప్రజలందరికీ న్యాయాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఆవేశంతో పెట్టిన పార్టీ కాదని ఆలోచనతో పుట్టిన పార్టీ అన్నారు. కుల మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ అని తెలిపారు. రాజకీయ పార్టీలను అంటుపెట్టుకుని పనిచేసే పార్టీగా మా పార్టీ పనిచేయదన్నారు. అనుభవం ఉన్న వ్యక్తులతో పాటు ఆవేశంతో ఉన్న యువతతో కలిసి పనిచేయటం జరుగుతుందని తెలిపారు. కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయటం సరికాదన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, వైసీపీ పార్టీలు డబ్బులు ఇచ్చి ప్రజల నుంచి ఓట్లు వేయించుకుంటే ఓటర్లు ఆ పార్టీలకు అమ్ముడుపోయినట్లని తెలిపారు. ఈరోజు ఆవిర్భావ సభకి వచ్చి అందరూ వచ్చి విజయవంతం చేసేందుకు కోరి ప్రార్థిస్తున్నాను. దీంతో పాటుగా ఈరోజు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తాను. ఎప్పుడైతే చెప్పాను వాళ్ళని కూడా ఖచ్చితంగా మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తాను కూడా తప్పకుండా చెప్తాను. నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అనేది జాతీయ స్థాయిలో పెట్టిన పార్టీ ఇది వచ్చి మనకి నేను జాతీయ అధ్యక్షుని కాబట్టి మన రాష్ట్రానికి కూడా వేరే అధ్యక్షుని నియమించడం జరిగింది. దీంతో పాటు మనకు ఉన్న 175 కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా ఇది విద్యార్థులు అవ్వచ్చు, లేదా యువతరం అవ్వచ్చు, లేదా అనుభవం వ్యక్తులు అవ్వచ్చు, అలా వచ్చినా సరే వాళ్ళకి ఇండిపెండెంట్గా క్యాండిడేట్స్ కాకుండా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి సీటు కేటాయించి మా పార్టీ నుంచి ఆ ఏరియాలో పోటీ చేసేలాగా మేము చూసుకుంటామని చెప్పి అందరికీ కూడా ఒక్కసారిగా మరి తెలియజేస్తున్నాం. మా పార్టీ ప్రధాన ఉద్దేశం వచ్చి యువతరాన్ని ముందు తీసుకొచ్చే దిశగా మేము ఒక అడుగు ముందుకు వేసాము. మా పార్టీ అనేది యువతరానికి మాత్రమే చెందుతుందని చెప్పేసి మరోసారి చెప్తున్నాను. కానీ దీంట్లో అనుభవజ్ఞులైన పెద్దవాళ్ళు ఉన్నా సరే మేము రాణిస్తామని కూడా మరి ఒకసారిగా మీకు తెలియజేస్తాం. దీనికి ప్రత్యేక మా పార్టీ నుంచి కుల పెద్దల కింద, మత పెద్దల కింద కూడా పదవులు అనేది ఉంటాయి. కానీ దాంట్లో మేము పూర్తిగా తీసేసి ఓన్లీ యువతలకు మాత్రమే సీట్ అని కేటాయించడం జరుగుతుంది. పెద్దవారిని అనుభవశాలిగా చూసి వాళ్ళకి ఇచ్చే క్యాటర్స్ వాళ్ళకి ఇస్తాము, యువతరానికి ఇచ్చే క్యాటర్స్ యువతరానికి ఇస్తాము.